ఆఫ్లైన్ ఇచ్చాడు. వచ్చాక వదలను. ఇప్పుడేం రీల్ చేస్తలేవు. నలుపు నేరేడంటే కళ్ళల్లో నా నువ్వే అందగాడ నా చెయ్యే పట్టి నా ఊపిరి ఉంసారిలా పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ. పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ. గుండె కోసి నిన్ను అందులో దాచి ప్రేమించనా ఎన్నాళ్ళైనా అవి ఎన్నెళ్ళు అయినా 100 ఏళ్ళు అయినా వేచి ఉంటా. బావా బావా పన్నీరు బాబా బాబా పన్నీరు నమ్మవుగా చెలియా నేనెవరంటూ నీ కోసం ఈ లోకం బహుమానం చేసేస్తా. నువ్వు మెల్లగా కరగని నిండు మనసుల చల్లగా తెరవని కుంటి తలుపుల ద్వారం నువ్వే లేకుంటే ఏమవుతాను. నా ప్రేమ లోతులో మునిగాను పైకి తేలవే సులభంగా ప్రాణాలైనా. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లోనే చెప్పలేక. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌడీ రవి. తినలేను. దానికి తినిపించేటోళ్ళు లేరేమో. సో గైస్ ఇలా వీడియో ఏంటి అని అంటే చెప్పు. నా ఛానల్ నేను చెప్తాను. అవసరం లేదు. ఆ ఫోటోని తీసుకొచ్చి పెట్టిన ప్రమోషన్ చేస్తున్నాను ఆ వీడియోలో. ఆమె పెట్టలేదు, ఈమెనే పెట్టింది. ఇంకెవరు పెట్టారు? అయితే సపోర్ట్ ఉంటే అటే ఉంటది. ఎవరు పెట్టారు చెప్పండి. ఎవరు పెట్టారు? నైనే పెట్టింది. మరి నువ్వు నీ ఫోటో కనబడాలని నువ్వు పెట్టినావు కదా దిష్టి బొమ్మలాగా. మేము ఇంట్రోలో వద్దంట, వాళ్ళు ముగ్గురే చెప్తారంట ఇంట్రో. నేను పెట్టాలని అనుకుంటే ఫోటో పెడతా. తీసుకొచ్చింది ఇప్పుడు. ఇటుదా ఇట్రా అనిలన్న ఇట్రా ఒకసారి. సరే ఈ దగ్గర దాచుకుంది కానీ ఇట్రా. ఈ వీడియో మీ ఇద్దరు నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఇక్కడ నుండి మీ ఇద్దరు నుంచి. నేను వాడను. నేను చెప్పలేను ఇంకా ఏం వాడను. నాకు తెలుసు. ఏం తెలుసు? నాకేదో ఒకటి తెలుసు. అదే ఏం తెలుసు? సరే పెట్టామంటే మేమేం బబ్బగలం కాదు. సరే బబ్బా బబ్బా బబ్బా. సరే నువ్వు ఎందుకంటే నాకు ఈ రూమ్ అంటే ఇష్టం. నా రూమ్ లోకి ఎందుకు వచ్చేది అసలు? సో గైస్ కూర్చో. నా రూమ్ లోకి వచ్చేది ఫస్ట్ నాకు. సరే కూర్చోండి. అయితే ఆమె ఏం చేసింది తెలుసా? నా వీడియోలో కనిపించాలని చెప్పి అది తీసుకొచ్చి పెట్టింది. ప్రమోషన్ చేసుకుంటా. మా తమ్ముడు ఇచ్చేది గిఫ్ట్. బా ఏం చేస్తున్నాడు? సరే అన్న నుంచే స్టార్ట్ చేస్తా. నువ్వు ఏంట్రా 10 సార్లు పట్టుకొస్తావు ఒకటి. సరే కానీ అన్న ఏంది మరి ఆయనకు ఒక పిల్లని సెట్ చేసి పట్టుకొని రాడుగా. పిల్ల అంటే ఏం సెట్ చేయడం, ఆ ఫీలింగ్ కలగాలి. సెట్ కలుగుతుంది ఆయనకి, ఎవరిని చూస్తే కలుగుతుంది. నీకు నేను తీసుకొస్తలే నా పిల్లని, ఎందుకంత బాధపడుతురు. కానీ వీడియో వచ్చిందనంటే వచ్చి ఫస్ట్ వదిన కోసం ఒక సాంగ్ పాడు. వదినోరు మీరు ఎవరన్నా ఏడుంది ఫోటో ఉంది చూపాను. లేదు రామతో మాట్లాడతలేదు. ఎందుకు అందుకోసం మాట్లాడలేదు. అందుకోసం ఒక సాంగ్ అంటారు ఇంట్లో పెళ్లి పెళ్లి బాల సాంగ్ వాడు. ఆమె నీకు దూరంగానే ఉంది కదా, బాల సాంగ్ వాడు. గుర్తుకొస్తున్నాయి మొదటి ప్రేమలో తీయందనము. అమ్మాయి గుర్తొస్తుందని అది చిన్ననాటి. అక్కడ సినిమా ఊహించుకోకు, లిరిక్స్ ఊహించుకో. నువ్వు అక్కకు మాత్రమే డెడికేట్ చేయాలి. అక్క
మంచి ఫీల్ అన్న వదిన కోసం. సరే అవంతా వద్దు కానీ పాట పాడు. పాడమంటే పాడు. ఏంటి పాడాలరా చెప్పండి రా. ఒక మంచి ఫీల్ సాంగ్ మాట అన్న చెప్పేదన్నా. బాత్రూమ్ సింగర్ అదే బాబా చెప్పింది కదా. పోయే పోయే లక్కీ పోయే పోతే పోయితే It's gone, it's gone, it's gone. హ్యాపీ ఎవరి కోసం చెప్పవా మరి? వాళ్ళ పిల్ల కోసమే పోయింది కాబట్టి వద్ద కోసం వాడు వస్తున్నా హ్యాపీగా అందరం మెసేజ్ చేయాలి అనుకున్న లాస్ట్. సరే ఆగన్నా వీళ్ళు కూడా వాడతారు వీళ్ళు కూడా. సరే అదే పెద్ద బాబా దానికి పాటలు రావు ఏం రావు దానికి. నువ్వు కూడా పెద్ద బాబా నీ దగ్గరకు వస్తావు. ఆ చెల్లెకన్నా అట్లా అనొచ్చు. సారీ మా నీకు చాక్లెట్ అని సార్. ఫస్ట్ ఆమె నువ్వు ఫస్ట్ ఆమె ఫస్ట్ నువ్వు ఫ్రెండ్స్ కి ఇస్తాం ఎక్కువ. నడికి తెలుసు రావయ్యా ముద్దుల బావా నీకు రాశిస్తా రాయలసీమ వచ్చాక వదలను. ఇప్పుడు ఏం రీల్ చేస్తలేవు. రావయ్య ముద్దుల మావా నీకు రాసిస్తా రాయలసీమ. సారీ మళ్ళీ ఫస్ట్ అయిపోయింది మళ్ళీ ఫస్ట్ నుంచి 1 2 3 గో. రావయ్యా ముద్దుల బావా ఓకే రావయ్యా ముద్దుల బావా నీకు రాశిస్తా రాయలసీమ. ఇప్పుడు వంశీ వర్షన్ వచ్చాక వదలను అమ్మా. ఇంకా ముద్దుల వాన ఇస్తారులే ముద్దుల వాన ఆఫ్లైన్ ఇచ్చాడు. నువ్వు వంశీకి నేను ఫస్ట్ ప్రియారిటీ కాబట్టి ఏవైనా పెళ్ళైన తర్వాతకి అని చెప్పేసి నన్ను దూరం పెట్టాడు. నిజం మంచి కవర్ చేస్తున్నావు. నన్ను కూడా ట్రస్ట్ చేయవా? ఇలాంటి పిచ్చి పిచ్చి నాటకాలు చేయొద్దు. మీరు ఏమన్నా పెళ్లి మంచిగా ఉండాలి. అవును చెయ్యలేదు. అందరినీ ఫ్యామిలీ గర్ల్స్ లా చూద్దాం అనుకుంటున్నాను. మీరు పిచ్చి పిచ్చి మేము ఫ్యామిలీ వాళ్ళందరూ మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ చూసే వాళ్ళు కూడా ఫ్యామిలీ కాబట్టి మేము అట్లాంటివి చెయ్యలేము కాబట్టి మేము అట్లా చెయ్యము. అంతేగాని బాయ్ ఫ్రెండ్ కూడా ఇంకొంచెం తిరుగుతారు. ఏమిటి బాయ్ ఫ్రెండ్ కూడా ఇంకొంచెం తిరుగుతారు. ఫ్రెండ్షిప్ లేదు రవి నేను ఫ్రెండ్స్. ఇప్పుడే అక్క అన్నాడు కదా ఆఫ్లైన్ లో ఇట్రా ఇట్రా ఇగో మా చెల్లి ఉంది. ఇంకా నేను పాడను నాకు పాట ఎందుకు పాడవు? ఆ గుండు గాని కోసం గుండు బావ సాంగ్ పాడు ఒకటి. నేను పాడుతున్నాను పాట. నువ్వుంటే నా పంది బరగోరు వేసుకొని అరుస్తున్నావు. ఇగో మా నువ్వు పాట పాడితే ఇట్లా ఇగో ఎక్స్ప్రెషన్స్ ఇట్లా ఇవ్వాలి. రీల్స్ ఉంటాయి అట్లా కావాల్సి. బాడీ కూడా ఇట్లా షేక్ అవ్వాలి. అది రెడీ 1 2 3 స్టార్ట్. మీరు నేను కూడా చేస్తాను. గౌలి కూడా కానీ షర్టు పెట్టిందంటే షర్ట్ రూటే మనది సపరేట్ అందరిది ఒక మాట వణికిస్తాం రా బేటా డౌటే. అదేనా డౌటే చూసుకోరా నాసేది ప్యారా దోస్తి హమారా బంధం మీది రుణ బంధం మాది రుణ బంధం మీదా మాదా మాది మనది మా ఇద్దరిది మాది. ఓకే మీది ఎవరిది? మా ఇద్దరిది మేము ఫ్రెండ్స్ కాబట్టి. మరి నేను నువ్వు అన్నావు వద్దు ఎక్కడైనా మంది అయిపోతుందా? సరే వెళ్ళిపోతున్నా. వీడియో కట్ చేయి. నేను పో అంటే ఇప్పుడు నేను మా నాని కోసం పాడలేనా? అవును నాని కోసం. అరే సారీ మర్చిపోయాను. అరే మా నాని కోసం పాడగా తాగినప్పుడు బిహేవ్ చేశారు కదా అప్పుడు ఏం డెడికేట్ చేయాలనుకుంటాం. అట్లాంటి వద్దు నాకు ఇష్టమైన పాడు. నాకు సుమారవాను అసలు ఏం మారలే వేరే పాట తాగుకుంటే ఉన్నాడు రోజు. బయటికి పోయిండు. ఎందుకో సాటర్డే పబ్బు పబ్బుకి పోయినాడు. నేను పాడుతున్నా వినండి అంతే. సరే నువ్వు
నీకు నూరేళ్ళు ఉండేలా నేను. ఆడు 100 ఏళ్ళు బతకట్లేదు వస్తాడు కానీ. సరే పద సరే టీమ్ మెంబర్స్ దగ్గరికి వెళ్దాం రండి. అన్న నీ లైఫ్ లో ఒక ఫేవరెట్ పర్సన్ కోసం ఒక సాంగ్ డెడికేట్ చేయను. అన్న కోసం ఇదే మాది లోకం నా లోకం ఇక మీరే నూరా ప్రాణం నా ప్రాణం మీ ఆడపిల్ల కోసం గర్ల్ ఎక్స్ వదినా కోసం వదినమ్మల కోసం. మాకు వదిలమ్మలు గిదినమ్మలు ఎవరు లేరు. ఉంటే వీడికి లవర్ నాకు వదిన అవుతుంది. నాకు లవర్ లేదు, వీడికి ఎవరు లేరు. చెప్పు సాంగ్ డెడికేట్ చేయండి ఒక ఫేవరెట్ పర్సన్ కోసం. అది ఏం సాంగ్ కావాలరా నీకు? నీ లైఫ్ లో ఒక ఫేవరెట్ పర్సన్ అని ఒక ఉంటారు. చెన్నై చందమామ ఏం పాట పాడా? చెన్నై చంద్రమాని అట్లాంటి పాటలు ఏం లేవు అని నాకు. నీ డెడికేట్ చేస్తే వీడికి ఒకటిగా డెడికేట్ చేస్తారా? అది ఫ్రెండ్షిప్ సాంగ్స్ మీ అందరికి తెలుసు. ఇంకేందుకు కొత్తగా కాలేజ్ లవ్ స్టోరీలు ఉంటాయి కదా. నాకు అసలు మీరు అమ్మాయి గురించి అడుగుతారా అబ్బాయి గురించి అడుగుతారా? ఒక క్లారిటీ. సరే అమ్మాయి గురించి ఒక అమ్మాయి గురించి ఒక అమ్మాయి గురించి ఒక అమ్మాయి గురించి అంటే ఎవరు లేరు మన లైఫ్ లో అమ్మాయిలు ఎవరికి డెడికేట్ పాస్ట్ లో ఓకే కాలేజ్ లో పాత స్కూల్ లో పెదవే పలికిన అది మా అమ్మకి డెడికేట్ చేస్తాను. సరే పాడు పాడు ఏంద్రా పాడు పాడు పాట నువ్వు కెమెరా పెడితే ఏం యాక్టింగ్ చేస్తుండేనా? ఓ పిలో మౌనిక అది వాడను సెట్ అన్న అది సెట్ అన్నయ్య. ఓ పిలో మౌనికో సొట్ట బుగ్గల సింగారిని దుకాణ దాని పేరు పడుతున్నావు. ఏం పెళ్లి చేయాలి కానీ ఫిక్స్ అయిందంట. నాకు ఎప్పుడన్నా ఇంటర్ లవ్ స్టోరీ అన్న ఏదన్నా 5 సంవత్సరాలు అయిపోయింది. ఏం రాలేము. ఈ వీడియో చూసినా హీరోయిన్ లా ఫీల్ అయితే మంచి నీ స్వీట్ గొంతుని మంచి వాయిస్ వినాలని. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ. సరే సరే అది ఆ పాట డెడికేట్ చేస్తా అంతే. అంతేనా? అంతే. అజిత్ నువ్వు మామ అది అత్తర్ సాహిబ్. ఒక సరే లాస్ట్ లో ఫాస్ట్ లో లవ్ ఉంది అమ్మ నీకు. ఒక అమ్మాయి గుర్తేసుకుని పాలంటే ఏ పాట పాడుతూ ఏ పాట ఇంటో పోనీ వెళ్ళిపోకే వెళ్ళిపోకే నన్నే నన్నే ఒంటరి చేసి. బావలు వస్తాయా? బావలు వస్తాయా? బాపట్ల దుర్గా వీడియో వస్తున్నా చెప్పు. ఇంటర్వ్యూ చేద్దాం చెప్పు పర్లేదు చేద్దాం. మారిపోయాడు. ఈయన ఇన్స్టా రీల్స్ నా ఇన్స్టా రీల్స్ సేమ్ వస్తాయి అనమాట. బాపట్ల దుర్గా మాకు ఈ అమ్మాయిలకి అమ్మాయిలు ఎవరు బాపట్ల దుర్గా, ఇంకొకటి ట్రాన్స్జెండర్స్ వాళ్ళ లవ్ ఫెయిల్యూర్స్ వాళ్ళ లైఫ్ స్టోరీస్ మేమ్స్ ఇవే వస్తాయి నాకు. ఇప్పుడు సామాన్లు ఇప్పుడు సామాన్లు ఈ సామాన్లు అంతా అందరికి వస్తాయి మామ. ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళకి వచ్చేటోళ్ళు ఫస్ట్ మాకే వస్తాయి. చెప్తాను ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళు అందరికి వెళ్తారు. ఎవడైతే ఫ్యూచర్ ట్రెండ్ కాబోతుందో వాడు మనకే వస్తాడు ఫస్ట్. అది నాకైతే నేను ఎప్పుడు ఇంతవరకు ఆలోచించలే అట్లా. పిల్లారా మా అంతా సింగర్ డాన్స్ ఆడమంటే ఆడతా. సరే డాన్స్ చేసుకుంటూ పాట పాడు. అట్లేం లేదు. అది ఎందు కదా ముద్ద మందారంతో అది ఒకటి వస్తుంది అండి. గుండె కోసి నిన్ను అందులో దాచి గుండె కోసి నిన్ను అందులో దాచి ప్రేమించనా ఎన్నాళ్ళైనా అవి ఎన్నెళ్ళు అయినా 100 ఏళ్ళు అయినా వేచి ఉంటా. ఇలా పీడిచి బతకని. థ్యాంక్ యూ నీ మంచి వాయిస్. చార్లీ నేను థ్యాంక్ యూ అన్న మంచి పాట పాడారు. కన్ను మాత్రం మాట్లాడు. అరే చిన్నోడా పారా. సో అక్క ఈరోజు వచ్చిన వీడియో ఏంటంటే బావ కోసం ఒక మంచి సాంగ్ పాడాలి. మగువగా
ఏ చిచ్చి కాదు మా వాడు నల్లగున్న బంగారం నల్ల బంగారం కాబట్టి నలుపు నేరేడంటే కళ్ళల్లో నా నువ్వే అందగాడ నా చెయ్యే పట్టి నేనే పట్టుకున్నాడు పెళ్లి చేసుకొని. పెళ్లి కాదు ప్రాంక్. మాకు పెళ్లి కాలేదు ప్రాంక్ తెలుసు. మరి తెలిసి కూడా పెళ్లి అని ఎందుకంటే పెళ్లిలో పట్టుకున్నాడు మళ్ళీ. నో ముగ్గురు కలిసి నా కోసం సాంగ్ పాడారు. ఇది వద్దు మంచిగా ఉండాలి. ఓ ఈడో పెద్ద ఏదవా చాలా ప్రేమ ఎంత మంచిగా వద్దా నువ్వు అడుగుతా మీ దోస్తు ఇగో నీ లైఫ్ లో నువ్వు ఒకరికి ఒక సాంగ్ డెడికేట్ చేయాలంటే ఏ సాంగ్ డెడికేట్ చేస్తావు? నీ చూపులే కాకుండా చెప్పాలి. ఆల్రెడీ చెప్పింది నువ్వు. అదే చెప్తా పాడు పాట రాదు అదే కానీ అరే అది పాడదంటే పాడతాం. పాడమంటే కాదు, పాడమంటే పాడేది పాట కాదు, యూట్యూబ్ లో కాదు. అరే చూస్తా లిరిక్స్. ఇది కూడా నీ చూపులే పెట్టింది మళ్ళా. ఆయనకు అదే పాట ఇష్టం నాకు తెలుసు. లిరిక్స్ పెట్టు. నీ చూపులే. నువ్వు కాదు వాడని. నా ఊపిరి ఉంసారిలా వినిపించలే ఇట్లా వాడు. ఒకసారి ఇంసారి కాదు ఓసారి అంటే మళ్ళీ పాడు. ఆశలే మరి అందించవే దీపావళి ఎందుకే చెలియా ఒదిగిన కలలా కను పాపలు వెతికి రేపటి కలనే చూసి చూడగల నయనం హృదయం నీవే నీవే సమయం వెనుకే చేసా ప్రయాణం. థ్యాంక్ యూ వంశుబాయ్, నీ మంచి వాయిస్ తో మంచి సాంగ్ పాడినందుకు. నువ్వు రవి కోసం ఒక పాట డెడికేట్ చేయాలంటే ఒక పాట చెప్పురా. నా కోసం ఎందుకు ఎదవలకే ఎదవ పనికి మాల చెమట తాగుపోతూ కుయ్య తిరుగుపోతూ. ఇన్ని రోజుల్లో ప్రేమ ఇప్పుడు మొత్తం చూపించినావు అక్క, బయట చూపించినావు. థ్యాంక్స్ అక్క. నాగ కోసం ఒక మంచి సాంగ్ డెడికేషన్. నువ్వే ఉంటే చాలు చాలు నిమిషాలు అలలో నీతో ఉంటే చాలా ఒక్క డప్ప ఏం రాలేదు సాంగ్. బ్రో మన సాంగ్స్ రావు. ఓన్లీ నువ్వు ర్యాప్ నత్తి అంతే కదా. నాగా ఇదిలో మేము ఈ సభలోనే ఎక్స్ప్రెషన్స్ ఏ చక్కాలైనా కుక్కాలైనా కుంభాలం రాదు నాకు. నీకు రాదు, ఏం రాదు. రోడ్ల మీద బిచ్చం ఆడుకోవడం తప్ప ఏం రాదు. చిల్బాయ్ కోసం ఒక సాంగ్ డెడికేషన్ చేయవా? దోస్త్ ఎందుకు అవుతాడు? బావా బావా పన్నీరు నువ్వు వాడమన్నప్పుడు వాడగా ఎందుకే మధ్యలో వస్తున్నావు జూనియర్ లాగా? పాడు. ఏం పాట పాడమంటూ నీకు నచ్చిన పాట ఉంటే నా జతగా పాడు. నీలుంటావు పిరిగా నువ్వైనా నమ్మవుగా చెలియా నేనెవరంటూ. నీకోసం ఈ లోకం బహుమానం చేసేస్తా. నువ్వు బాయ్. పవర్ లేని
నాకు అవసరం లేదు, నాకు మా మౌని కోసం ఒక పాట ఒక మంచి సాంగ్ డెడికేట్ పాడు. ఆ సినిమాలో కాదు, ఎవరు వాడకండి నాగని వాడని. నువ్వుంటే నాకు చాలా చాలా ఇష్టమే, నాకు చెప్పాలంటే ఇది వేరే పాట, ఇది వేరే పాట, ఏదో పాడుతుంది ఆయన. స్టార్ట్. సరే, నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లోన చెప్పలేక. చాలా హ్యాపీయా? హ్యాపీగా నేనెందుకు హ్యాపీ? అదే బతిమలాడి తీసుకొచ్చింది మా నాగాన్ని, ముద్దు కావాలి ముద్దు కావాలి, కానీ నువ్వు నిజంగా ఇచ్చినావు. సరే, నువ్వు ఈ లైఫ్ లో నీకు ఇష్టమైన పర్సన్ లైక్ యువర్ బాయ్ ఫ్రెండ్ ఒక సాంగ్ డెడికేట్ చేయి. నిజంగానే లవర్ చూస్తుంటే ఎంత బాగుంటుంది. ఉన్నాడుగా కైరాలని పాడు. ఉన్నాడు, పక్క చుట్టుపక్కల ఉంటాడు ఎప్పుడు. నేను చెప్పు, అదే ఫేవరెట్ పర్సన్ కోసం సాంగ్ డెడికేట్ చేయి. అయ్యో సడన్ గా సింగింగ్ నువ్వైనా డెడికేట్ వార్మప్ చేసుకోవాలి సింగర్. ఆ బాటిల్ నాదే ఉంచురా మీద. ఫస్ట్ నూతల మేర కోసం, శ్రూతల వృద్ధుల మేర కోసం నేను ఒక రొమాంటిక్ సాంగ్ చెప్పిన పాట. మేగుణ అని పెట్టు, ఎన్నో సోనా అంట. తెలుగు హిందోడు, తెలుగులో కుట్టలే, తెలుగు పాటలు మాట్లాడు. తెలుగు యూట్యూబర్, తెలుగు అన్నం తింటున్నావు, తెలుగు పాటలే వాడాలి, తెలుగు పాటలే మాట్లాడాలి. కొత్త వాడు కొత్తగా నాకు నువ్వు నా జతగా జతగా ప్రేమకి అర్థం యో యో యో. ఇది కట్ చేయాలి, ఎవర్రా కట్ చేసేది? కట్ చేయండి, ఈయననే కట్ చేస్తాడు. వేరే పాట వాడు. మెల్లగా కరగని నిండు మనసు చల్లగా తెరవని కుంటి తలుపుల ద్వారం, చల్లగా ఇంకా కురవని అన్నం సాయం వలపు సాంబార్ తాగిన టైం అయింది. మొత్తం దంటున్నా నేను ఒక మంచి పాట, ఇంగ్లీష్ పాట పాడతాం మా ఆయన కోసం. ఓ రబ్బయ్యో, ఓ నాయనో, ఇంగ్లీష్ పాట. ఓ రబ్బయ్యా సిలికేసి సింపుకుంటేనా, ఓ రబ్బయ్యా సిలి. సరే కానీ బాబా బాబాకి మెసేజ్ వద్దొద్దు అని నీకు ఇష్టమైన సాంగ్ ఇట్లా 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 మోడలింగ్ చేసుకుంటే పాడాలి. సరే, మీరు అందరూ రామ్ పాడిద్దాం. యో వస్తుంటే పోతుంటే మెరుపు మెరుపు. నువ్వు ఆవు అమ్మ, నువ్వు ఇయ్యకు మధ్యలో. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, గుండెల్లో గుండె కలిపి చూడు. చూసా రామ్ చేసే లోపు వీళ్ళు ఆపేస్తారు. రామ్ బేస్ పెట్టి చూడు 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 అంతే ప్రైస్. థ్యాంక్ యూ అక్క, ఇంకొకసారి లైఫ్ లో నీ దగ్గరికి రానక్క సాంగ్ పాడని. థ్యాంక్ యూ అక్క. ఏం లేదు, నువ్వు లేవు కెమెరామెన్. మా అక్క కోసం ఒక సాంగ్ డెడికేట్ చేయవా? మంచిగా డెడికేటెడ్. మేము రెగ్యులర్ గా మా కాలర్ టూర్ ఏదైతే ఉందో అదే పెట్టనా? వద్దు, నువ్వు పాడు, నువ్వు పాడు. నేను పాడితే మామూలుగా మామూలుగా రావు. మాకు అదే కావాలి. ఇట్లనే వాడుగా జల ఎక్కువైతుంది. ఇచ్చిన బాగుందా? నువ్వు టైం చూసుకొని ఇచ్చి మరి ఉంటది. మరి గ్యాప్ ఇచ్చేస్తాడు బావా. జరిగి సరే ఆక మీరు రొమాన్స్ తర్వాత మేము పోయినాం కానీ పాడువా. అంటే నేను ప్లే చేసి కూడా వాడొచ్చా? పాడు. సరే పాడు. నాసకి వదలను నిన్నే. చాలు కదా, ఇట్స్ ఫైన్. అదే సాంగ్ మాత్రం అవుతాక ముందు చెప్తాను. లేదు ఒప్పుకోండి నేను. సరే ఓకే. నేను నువ్వంటూ నేను నువ్వు కాదు వేరే ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా, నువ్వే లేకుంటే ఏమవుతానో. నా ప్రేమ లోతులో మునిగాక నువ్వు పైకి తేలవే సులభంగా, ప్రాణాలైనా
థ్యాంక్ యూ పాడినందుకు. ఎట్లా తెలుసా ఎందుకు వచ్చినాను రాయన వీళ్ళ దగ్గరకు అన్నట్టు చెప్తున్నాడు ఎక్స్ప్రెషన్. ప్రతి ఒక్క దగ్గరికి వెళ్తే బావలాగా ఫోన్ తీసి పాడుతున్నారు అంతే. అవునా నేను ఒక్కదే మంచిగా వాడినా కదా. నువ్వు ఫీల్ అయితే సరిపోదు అయినా ఫీల్ అంటే సడన్ గా చెప్పేసరికి నాకు పాటలు అదే గుర్తురాలేదు. కావాలి ఫేవరెట్ పర్సన్ కోసం విత్ ఇన్ సెకండ్ డెడికేట్ చేయాలంటే చేయాలి. పాట నాకు పాట వచ్చు కానీ నేను పాట తీసుకోలేరు అందుకనే. సరే మేము పప్పుచారు చేసినాం గాయస్, నాకు కావాలంటే తినండి మస్తు వచ్చింది పప్పుచారు. తినకండి ఇప్పుడు ఇందు వస్తుంది కొంచెం ఇస్తావా నాకు గిన్నెలా అంటది. ఇందు వచ్చి బెబ్బే అడుక్కుంటది అన్నమాట. బాయ్ బాయ్ గైస్.